హాయ్ అండి, నేను మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకి వచ్చానండి. కారపూస మిక్చరు తయారు చేశానండి. దానికి కావలసిన పదార్థములు: ఒక పెద్ద గ్లాసు శనగపిండి, చిన్న గ్లాసు బియ్యపిండి, వేయించిన శనగపప్పు, శనక్కాయ పప్పులు, అటుకులు, ఉప్పు, కారము, కరివేపాకు 3 లేదా 4 రెబ్బలండి వేసుకున్నాం. ఈ తయారు చేసే విధానం ఏంటంటే, శనగపిండి, బియ్యపిండి, కొద్దిగా సాల్ట్, కారం వేసి పిండిని కలుపుకోవాలండి. ఇప్పుడు కాచిన నూనె ఒక గరిటె వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. అయితే ఈ పిండిని మరీ పల్చగా చేయకూడదు, అలానే మరీ తిక్కుగా చేయకూడదు అనమాట. అలా కాకుండా ఒక మీడియంగా చేసుకోవాలన్నమాట. చేసుకొని ఈ చిల్లుల గరిటె ఉంటుంది చూడండి, ఆ చిల్లుల గరిటె మీద ఈ పప్పు గరిటె లాగుంటుంది కదా, ఆ పప్పు గరిటెతో ఈ చిల్లుల గరిటె మీద వేసుకోవాలి. నూనె కాగాలండి, నూనె బాగా కాగాలి. కాగిన తర్వాతనే మనము వేసుకోవాలి. ఈ చిల్లుల గరిటె మీద వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ విధంగా కలిపానో ఆ విధంగా కలపాలి పిండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలిపి వేయాలన్నమాట. ఫస్ట్ ఈ కారాసు చేసేసుకొని తర్వాత దానిలోనే ఆ నూనెలోనే మనము శనక్కాయ పప్పులు వేయించుకోవాలి. తర్వాత అటుకులు కూడా దాంట్లోనే వేయించాలి. లాస్ట్లో మనము కరివేపాకు వేయించాలి. అయితే వేయించిన శనగపప్పు మాత్రం వేయించక్కర్లేదు, దాన్ని అలాగే వేసేయవచ్చు అనమాట. ఇదంతా కలిపి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. దాంట్లో మనకి ఉప్పు కారం ఏదైనా తగ్గిందంటే మళ్ళీ మనము కొంచెం వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేసుకొని సాయంత్రం పూట మనము స్నాక్గా తిన్నామంటే చాలా బాగుంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. వెల్లుల్లిపై దంచి వేసినా కూడా చాలా బాగుంటుంది. మనం షాప్లో కొంటాం కదా, ఆ విధంగా ఉంటుంది. ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చారనుకోండి, వాళ్ళతో మాట్లాడుతూ కూడా మనము ఈ విధంగా స్నాక్ తయారు చేసేసుకోవచ్చండి. వాళ్ళకి రుచికరంగా ఉంటుంది. అప్పటికప్పుడు మనము షాప్లోంచి తేడానికి టైం ఉండదు కాబట్టి మనం ఇంట్లో తయారు చేసి పెట్టామన్న తృప్తి కూడా మనకి ఉంటుందన్నమాట. ఈ హాట్తో పాటు మనకి ఒక స్వీట్ కూడా తినాలనిపిస్తుంది కదా, అప్పుడు మనము మైసూర్ పాకు కూడా తయారు చేసేసుకోవచ్చు. ఆ మైసూర్ పాకు ఈ మిక్సర్ కలిపి పెట్టామంటే చాలా బాగుంటుంది అనమాట. ఇటువంటి మరిన్ని స్నాక్స్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.